హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది టాక్సిక్ అవెంజర్' 2023 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హర్రర్ కామెడీ మూవీ. ఆ హర్రర్ సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగానే ఉన్నాయన్నమాట. ఒక మనిషి మాన్‌స్టర్‌గా మారితే ఎలా ఉంటదనేది ఈ మూవీలో చూపిస్తారు. ఆ మాన్‌స్టర్ వచ్చే సీన్స్ చూడడానికి బాగుంటాయి. ఆ మాన్‌స్టర్‌తో యాక్షన్ సీన్స్ గాని అవే ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే విన్స్టన్‌కి భార్య ఉండదు. ఒక కొడుకు ఒక్కడే ఉంటాడు. కొడుకుని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తను ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత విన్స్టన్ డబ్బుల కోసం ఒక ఫ్యాక్టరీలో డబ్బులు కట్టేసి పారిపోతుండగా, ఆ ఫ్యాక్టరీ వాళ్ళు విన్స్టన్ కాల్చి ఒక లిక్విడ్ తొట్లో పడేస్తారనమాట. దాంట్లో పడ్డాక విన్స్టన్ చనిపోయిన వాడు కూడా బతుకుతాడు. ఒక పెద్ద మాన్స్టర్‌లాగా మారిపోతాడు. అది ఎవరు చూసినా గుర్తుపట్టలేనంత భయంకరంగా ఉంటాడనమాట. మాన్స్టర్‌గా మారాక తను ఏం చేశాడు, తన కొడుకుని ఎలా చూసుకున్నాడు అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీ చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తాడు. నార్మల్ మనిషిగా ఉన్న విన్స్టన్ మాన్స్టర్‌గా మారాక ఆ తర్వాత వచ్చే సీన్స్ చూడడానికైతే బాగానే ఉంటాయి. దాంతో పాటు మంచి యాక్షన్ సీన్స్ కూడా పెట్టారు. అవి కూడా బాగుంటాయి అనమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏంటంటే స్టోరీ బాగుంటుంది. స్టోరీ దగ్గర స్క్రీన్ ప్లే కూడా బాగా ఉంటుంది అనమాట. ఆ మానిస్టర్తో వచ్చే యాక్షన్ సీన్స్ బాగుంటాయి అనమాట. ఇంకా క్లైమాక్స్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏంటంటే ఈ చిన్న స్టోరీని కొంచెం లెందీగా అవుతాడు. అక్కడ సీన్స్ కొంచెం బోరింగ్ అనిపిస్తాయి అనమాట. ఇంకా ఈ మూవీలో టూ మచ్ బ్లడ్ ఉంటుంది. అది నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుతుంది. సో ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. ఆ చిన్న కాన్సెప్ట్ కొంచెం లెందీగా అవుతాడు అనమాట. ఇంకా ఈ మూవీలో భారీ భారీ యాక్షన్ సీన్స్ పెట్టడు కానీ అక్కడ కొంచెం నార్మల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. అది చూడడానికి కూడా బాగానే ఉందన్నమాట. ఇంకా విన్స్టన్కి తన కొడుకు మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. ఆ ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ బాండింగ్ సీన్స్ చూడడానికి బాగుంటాయి అనమాట. ఇంకా ఈ మూవీలో క్లైమాక్స్ మంచి యాక్షన్ సీన్ పెట్టుకున్నా ఆ యాక్షన్ సీన్తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు అనమాట. ఇంకా ఈ మూవీలో విన్స్టన్గా పీటర్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా రిమైన్ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి. వాళ్ళ యాక్టివ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కాస్త పర్లేదు బాగుంటుంది. ఆ మానిస్టర్కి వచ్చే సీన్స్ కొంచెం బాగా పిక్చర్ చేస్తారు. అవి చూడడానికి బాగుంటాయి అనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అడల్ట్ సీన్స్ అంతగా లేవు కానీ ఇంకా ఈ మూవీ ఓవరాల్గా అయితే పర్లేదు బాగుంది. ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.